హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ముక్కోటి ఏకాదశి గురించి తెలుసుకుందాం. సూర్యగమనాన్ని అనుసరించి సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన మాసమైనటువంటి ధనుర్మాస శుద్ధ ఏకాదశి రోజుననే ముక్కోటి ఏకాదశి అనియు, దీనినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున అన్ని వైష్ణవ ఆలయములలో తెల్లవారుజాముననే ఉత్తర ద్వార వాకిళ్లను తెరచి భగవద్ దర్శనం ఏర్పాటు చేస్తారు. అయితే ఇది ముఖ్యంగా శ్రీరంగంలోని శ్రీరంగనాథ స్వామికి జరిపే సేవ. అయితే అందరూ శ్రీరంగం వెళ్ళి ఆ స్వామిని దర్శించేందుకు అనువుగా ఉండదు అన్న ఉద్దేశంతో ప్రతి వైష్ణవ ఆలయాల్లో ఈ విధమైన ఉత్తర ద్వార దర్శనాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు వైష్ణవాలయాల్లో. ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనాన్ని అధిరోహించి ముక్కోటి దేవతలతో సహా భూలోకవాసులకు దర్శనమిస్తారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశితో సమానమైనదిగా భావిస్తారు భక్తులు. వైకుంఠ ఏకాదశి వ్రతమును ఆచరించిన వైఖానసుడు అనే మహారాజు తన పితృదేవతలను నరకము నుండి విముక్తి కలిగించి స్వర్గలోకమునకు వెళ్ళగలిగే ఫలమును పొందాడు అని పురాణ కథనం. అంతటి మహిమాన్వితమైనది ఈ ఏకాదశి వ్రతం. మరొక పురాణ కథనాన్ని అనుసరించి మురా అనే రాక్షసుడు సత్పురుషులను, దేవతలను పీడించేవాడు. దానితో వీరందరూ శ్రీ మహావిష్ణువుకు మొరపెట్టుకోగా మురాసురుడు యుద్ధంలో తప్పించుకొని సముద్ర గర్భంలో దాక్కున్నాడని, అప్పుడు ఆ రాక్షసుడిని బయటికి తెప్పించే ఉపాయంలో శ్రీ మహావిష్ణువు ఒక గుహలో నిద్ర నటిస్తుండగా అప్పుడు శ్రీ మహావిష్ణువును అంతం చేయాలనే ఆలోచనతో ఆ మురా అనే రాక్షసుడు తన చేతిలోని ఆయుధాన్ని ప్రయోగించబోగా శ్రీ మహాలక్ష్మి శక్తి రూపంలో ప్రత్యక్షమై ఆ అసురుడిని సంహరించింది. అప్పుడు మహావిష్ణువు ఆమెను మెచ్చుకొని ఏకాదశి అని పేరు పెట్టి వరాన్ని కోరుకోమన్నాడు. ఆమెడ అప్పుడు ఆ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను తీసివేయమని ఆమె కోరుకున్నది. ఆమె కోరినదే తడవుగా శ్రీ మహావిష్ణువు భక్తుల పాపాలను తీసివేయడమే కాక ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగును అని వరమిచ్చాడు. ఉపవాసం అనగా ఏంటి? ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా ఉండటం అని అర్థం. దైవ ధ్యానం రూపంలో, నామస్మరణ రూపంలో దైవానికి దగ్గరగా ఉండగలగాలి. దాన ధర్మములు చేయటం అనేది ముఖ్యంగా చెప్తారు. అంటే పూజ పరంగా కానీ, జపం చేయడం వలన కానీ, ధ్యానం చేయడం వలన కానీ, ఉపాసన చేయడం వలన కానీ ఏదీ కుదరకపోతే కనీసం నామస్మరణ వలనైనా కానీ దైవానికి దగ్గరగా ఉండడమే ఉపవాసం. అనగా మనస్సు ఆ పరమాత్మ యందు లగ్నమై ఉండాలి అనేది ముఖ్యమైన ఉద్దేశ్యం. ఏకాదశి రోజున శరీర పరిస్థితిని అనుసరించి ఆహారము తీసుకోకుండా దైవం మీద ధ్యాస నిలపడం, అబద్ధాలు చాడీలు చెప్పకుండా దాన ధర్మములు చేయడం ఏకాదశి వ్రతంలోని ముఖ్య లక్షణాలు. నియమనిష్టలతో వ్రతమును ఆచరించిన వారికి పునర్జన్మ ఉండదనియు, విష్ణువును స్తుతిస్తే వారికి మోక్షప్రాప్తి అని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇంకా విష్ణువుని తులసితో పూజించడం, జాజిమాలను సమర్పించడం, విష్ణు పారాయణ చేయడం, గీతా పారాయణ చేయడం శుభప్రదంగా భావిస్తారు భక్తులు. ముక్కోటి ఏకాదశి రోజున చేసే విష్ణు పూజ, గోవింద నామస్మరణం, గీతా పారాయణ మోక్షానికి హేతువులుగా భాగవతుల మాట. పుత్రులు కలగాలి అని ఆశించేవారు ఈ ఏకాదశి వ్రతమును ఆచరించి పుత్రులను పొందినట్లుగా పురాణ కథనం. అందువలన ఈ వైకుంఠ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. తాత్వికంగా ఆలోచిస్తే ప్రతి మనిషి యొక్క హృదయ గుహలో ఆ పరమాత్మ ఉంటాడు. అలా హృదయంలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతమును ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఇంద్రియములను నిగ్రహించి పూజ, ధ్యానం,
అటువంటి సాధనాలతో ఆరాధించాలి అని అర్థం. మనిషిలో గల జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు అనబడే వాటి చేత మనం అజ్ఞానంతో పాపకర్మములు చేసే అవకాశం ఉంది. ఈ అజ్ఞానమే ముర అనే అసురుడుగా భావిస్తే ఏకాదశి అనబడే శక్తి అనే జ్ఞానప్రదాయిని ద్వారా మన అజ్ఞానమును వదిలి జ్ఞానవంతులం అవుతాము అని భావించవచ్చు. ఏదేమైనా ఫ్రెండ్స్, మన పురాణాలు, పండుగలు, వ్రతములు అన్నీ మనల్ని జ్ఞానవంతులను చేయడానికి, సరైన మార్గంలో నడవటానికి, ఆరోగ్య నడవడికకు ప్రాధాన్యతను ఇచ్చి మన పెద్దలు ఏర్పరిచిన జ్ఞాన మార్గములుగా భావించవచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్?